గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నాలుగింటిని కైవసం చేసుకుంది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో అసెంబ్లీలో సైతం చక్రం తిప్పొచ్చని, అధికారంలోకి రావచ్చని అంచనా వేసుకుంది. బండి సంజయ్ నాయకత్వంలో నిర్వహించిన ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ కావడంతో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనే స్థాయికి బీజేపీ ఎదిగింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ బండి సంజయ్ని పార్టీ స్టేట్ చీఫ్ పదవి నుండి తొలగించడంతో ఒక్కసారిగా అది ఆ పార్టీ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంతమాత్రం బీజేపీని ప్రజలు పరిగణలోకి తీసుకోలేని స్థాయికి ఇమేజ్ పోగొట్టుకుంది. మరోవైపు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్గా ఉన్నదనే ఆరోపణలు రెండు పార్టీలకు తలనొప్పిగా మారాయి. ఎన్ని వివరణలు, సవరణలు ఇచ్చుకున్నా ఆ రెండు పార్టీలపై ఈ ముద్ర కొనసాగుతూనే ఉన్నది. కేసీఆర్కు వ్యతిరేకంగా ఆయన ఫ్యామిలీ పైన, పార్టీకి వ్యతిరేకంగా నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేసినా ప్రజల్లోకి పెద్దగా వెళ్ళలేదు. ఒక ఎంటర్టైన్మెంట్ లాగా జనాలు భావించారు. ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం, అంతర్గత సర్దుబాటు ఉన్నదనేది ప్రజల్లోకి లోతుగా వెళ్ళిపోయింది. మోడీని రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ వెళ్ళకపోయినా బీజేపీపై బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నా, గవర్నర్ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నా, కేసీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా స్వయంగా మోడీ సంచలన వ్యాఖ్యలు చేసినా బీటీ ముద్ర మాత్రం పోలేదు. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఫ్రెండ్లీ రిలేషన్స్ రెండు పార్టీల్లోనూ చిక్కులకు దారితీశాయి. ప్రజల్లో స్థిరపడిన ఈ అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీకి ఓ రకంగా చేటు చేస్తే బీజేపీకి మరో రకంగా డ్యామేజ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కవిత అరెస్టుపై చేసిన సంచలన వ్యాఖ్యలు నెలలు గడిచినా కార్యరూపం దాల్చకపోవడంతో బీజేపీ విమర్శల పాలైంది. ఆమె అరెస్టు కాకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం కుదిరిందనే అభిప్రాయం నెలకొన్నది. ఈ విషయాన్ని బీజేపీ నేతలే ఓపెన్గా చెప్పుకున్నారు. కవితను అరెస్టు చేస్తేనే పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం నెలకొంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తారు. ఈ యాక్షన్ మాత్రమే పార్టీని స్ట్రాంగ్ చేస్తుందనే భావనతో ఉన్నారు. ఇక కిషన్ రెడ్డిని కొత్త స్టేట్ చీఫ్గా నియమించిన తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. రాష్ట్ర నాయకత్వంపై సీనియర్ నేతలకు సైతం విశ్వాసం సన్నగిల్లింది. మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్, కొండ విశ్వేశ్వరరెడ్డి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పార్టీ హైకమాండ్ పైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తో కోట్లాడుతుందనే నమ్మకంతో పార్టీలో చేరామని, కానీ అది ఆచరణ రూపం దాల్చినప్పుడు అర్థమై లేదనే వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ మాటల్లో కనిపించే ఘాటు చేతల్లో లేకపోవడంతో ప్రధాని మీటింగ్లకు సైతం వారు డుమ్మా కొట్టారు. ఎన్నికల సమయంలో నేతల సహకారం, సమన్వయ లోపం పార్టీని ఇబ్బందులు నెట్టింది. మరోవైపు స్టేట్ చీఫ్గా బండి సంజయ్ను తొలగించిన తర్వాత ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అభిప్రాయం ఆ పార్టీ బలపడడానికి సంకటంగా మారింది. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోలేని స్థితిలో డ్యామేజ్ కంట్రోల్ కోసం నేరుగా ప్రధాని మోడీ, అమిత్ షా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయం నుంచి థర్డ్ ప్లేస్లోకి దిగజారిన పార్టీని గాడిన పెట్టే బాధ్యతను వారే తీసుకున్నారు. అందులో భాగంగానే 10 ఏళ్లుగా పెండింగ్లో పెట్టిన పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ, కృష్ణా జలాల ట్రిబ్యునల్ తదితర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల విశ్వాసాన్ని చురగనే ప్రయత్నం చేశారు. వేల కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్కు శ్రీకారం చుట్టారు. కేసీఆర్పై నిజామాబాద్ సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన తీరులో ఇక పైన కూడా ఇలాంటివి మరికొన్ని చేసి హైలైట్ అయ్యే ఆలోచనలో పార్టీ ఉన్నది. ఎన్నికల ప్రచారంలో వారిద్దరిని వీలైనన్ని ఎక్కువసార్లు తెలంగాణకు రప్పించేలా స్టేట్ యూనిట్ ఆలోచిస్తున్నది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 6,000 దరఖాస్తులు వచ్చాయని గొప్పగా చెప్పుకుంటున్నా చాలా సెగ్మెంట్లలో అర్హత కలిగిన వారు లేరనేది పార్టీ నాయకుల వాదన. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి ఎలా ఉన్నా మొత్తం 119 సెగ్మెంట్లలో అభ్యర్థులు దొరుకుతారా అనే చర్చ పార్టీ స్టేట్ ఆఫీస్లోనే మొదలైంది. ఈ కారణంగానే గతంలో ఎంపీలుగా గెలిచిన వారు, పార్టీలో సీనియర్ నేతలు తప్పనిసరిగా అసెంబ్లీకి పోటీ చేయాలంటూ హైకమాండ్ నుండి ఆదేశాలు అందాయి. విధిలేని పరిస్థితుల్లో బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ లాంటి సీనియర్లంతా దరఖాస్తు చేసుకోలేక తప్పలేదు. మ్యాజిక్ ఫిగర్ స్థాయికి గెలుస్తామన్న ఆశలు లేకపోయినా కనీసం 20 సీట్లు దక్కినా చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.